హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకర్ణ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా పల్లీ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లీ చిక్కీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితేనే పల్లీ చిక్కీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి. అప్పుడే పొట్టు తొందరగా ఊడొస్తుంది. ఈ పల్లీలు చల్లారేలోపు మనం పల్లీ చిక్కీకి కావలసిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు పాకానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కరగనివ్వాలి. ఈ బెల్లం కరిగి పాకం వచ్చేలోపు మనం వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసుకుందాం. ఇలా వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీల్ని నలుపుకొని పప్పులుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా బాగా కరిగిపోయింది. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఇలా గట్టిగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీ చిక్కీ చేసుకోవడం కోసం పాకం ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలో మనం వేయించి పెట్టుకున్న పల్లీ పప్పుల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని పల్లీ పాకంని ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. స్పూన్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ అంతా వచ్చేటట్టు బాగా పలుచగా వేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పల్లీ చిక్కీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.